పెట్టుకోవాలండి. ఈరోజు ఆఫ్టర్నూన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. వారు బాధతోటి క్యారీ అవుతున్నారండి. బాధను మోసుకుంటూ జీవితంలో ముందుకెళ్తున్నారు. తన హ్యాపీ లైఫ్ కావాలనుకున్నారు. బట్ అలా అయితే వారి ఎనర్జీస్ అయితే లేవండి. మిమ్మల్ని వెళ్ళగొట్టిన విధానం కూడా వారికి గుర్తుకొస్తుంది. అంటే డబ్బుకు ఆశపడి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి లెట్ గో చేసేసారు. ఆ మూమెంట్స్ అన్నీ తనకైతే గుర్తుకొస్తున్నాయి. మిమ్మల్ని స్వార్థంతో దూరం చేసుకున్నాను అని ఆ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. మళ్ళీ మీతో కలవాలన్న వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. అంటే గతంలో మాదిరిగా వారి యొక్క ఇంటెన్షన్స్ అనేటివి లేవు. అంటే అప్పుడు థర్డ్ పార్టీ ముఖ్యం అనిపించింది వారికి. ఇప్పుడు మీరు ముఖ్యమని ఆ వ్యక్తికి అయితే అనిపించడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు కూడా ఆ పర్సన్ అయితే చాలా సఫర్ అయితే అవుతున్నారు. మిమ్మల్ని కావాలని అంటే తన ఫ్యామిలీ చెప్తేనా, ఫ్రెండ్స్ చెప్తేనా మిమ్మల్ని కోల్పోవడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ రీడింగ్ అనేది అన్ని రాశుల వారికి వర్తించడం అయితే జరుగుతుందండి. స్వార్డ్స్ వచ్చింది, అలాగే పెంటికల్స్ వచ్చినాయి, వ్యాండ్స్ వచ్చింది, కప్స్ వచ్చింది. అన్ని రాశుల వారికి ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. ఈ ఎనర్జీస్ రిజనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.